Now I request our chairperson, Srimati Janalgad Padmavati Madam, MLA of Singanamala constituency, to speak few words on this occasion. వేదికను అలంకరించిన పెద్దలకి మన ఎస్ఆర్ఐటి ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ కూడా శుభ సాయంత్రం. సో మీ అందరికీ తెలుసు, ఇదే కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్నాను. 5 ఇయర్స్ టర్మ్లో కూడా ఇంత కాలేజ్ ఉంది, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒకటంటే ఒక్కసారి కూడా పార్టీ కోసం కానీ నా కోసం కానీ ఫేవర్ చేయమని ఎప్పుడు అడగలేదు. నాకేదన్నా కష్టం వస్తే నా ఫ్యామిలీ ఉంది, మా కాన్స్టిట్యున్సీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు అనుకున్నాను. కానీ నాకు ఒక 4 months బ్యాక్ ఒక టఫ్ స్టేజ్లో నేను కొట్టం కాలేజ్లో 1.5 years లెక్చరర్గా పనిచేశాను. ఆ కాలేజ్ నుంచి ఒక స్టూడెంట్ ఎలాగో నా నెంబర్ పట్టుకొని ఫోన్ చేశారు. మేడం మీ వెనకాల మేము అందరం ఉన్నాము. నాకు ఇంకా పేరు కూడా గుర్తులేదు, అంటే ఫస్ట్ ఏదో వేగ్గా వింటూ ఉన్నా. మొత్తం మన డిస్టిక్లో మీరు చదువు చెప్పిన లేదా చదువు నేర్పించిన స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఒక 30,000 కుటుంబాలు ఉన్నాం మేడం. ఒక్క మాట చెప్పండి ఏమన్నా చేస్తా ఉన్నారు. ఆ రోజు వరకు ఐ నెవర్ కౌంటెడ్ అపాన్ యూ. దెర్ ఈజ్ ఆల్సో వన్ మోర్ షోల్డర్ టు లీన్ అపాన్. నాకు ఎప్పుడైనా కష్టం వస్తే నాకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంది, ఇంత పెద్ద స్ట్రెంగ్త్ ఇది కూడా ఉందని నేను ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు. బట్ అలాంటి స్ట్రెంగ్త్ మీరైనందుకు మీ అందరికీ కూడా నా థ్యాంక్స్, కృతజ్ఞతలు. అలాగే ఈరోజు నేను పొలిటికల్గా ఉన్నప్పుడు కానీ నేను పనిచేసిన వేరియస్ ఫీల్డ్స్లో చూసింది ఏంటంటే, ఒక బ్యాచ్ పాస్ అవుట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను, బయటకు వెళ్ళగానే సలహాలు స్టార్ట్ అవుతాయి. బాగా చేశారు, ఇంకా బెటర్గా చేయండి. ఆ బెటర్ ఏంటనేది మనకి అర్థం కాదు. బాగా చేశారు, ఇంకా అది చేస్తే బాగుండు. ఇలాంటి ఉచిత సలహాలు చాలానే విన్నాను. అప్పుడప్పుడు నాకు అదేదో సామాజ వర్గమున సాంగ్ గుర్తొస్తుంది. బ్రహ్మానందం ఇందోళంలో రా ఉండదు సార్ అంటే ఆ టైప్లో సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎక్కువ బయటకు వెళ్తే ఎక్కువ పర్సెంట్ మీరు కానీ టాప్లో ఉన్నారంటే కిందకి లాగాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. వెన్ యు ఆర్ ఇన్ టాప్, ప్రిపేర్ ఫర్ డౌన్. అప్స్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. మరి మన కాలేజ్లో డిప్రెషన్ అనో ఇంకోటనో దేనికి స్కోప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లైఫ్ ఇంకా చాలా ఉంది. ఈరోజు ఫెయిల్ అయి ఉండొచ్చు, ఈరోజు ఏదో లవ్ ఫెయిల్యూర్ ఉండొచ్చు, టీచర్ తిట్టుండొచ్చు, లేదా మీ టీచర్ సెల్ ఫోన్ లాక్కొని ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్కో బాయ్ ఫ్రెండ్కో మెసేజ్ చేసుకోవడానికి కష్టమై ఉండొచ్చు. ఇవన్నీ చాలా చిన్న విషయాలమ్మా. ఒక్కసారి బయటికి వెళ్తే లైఫ్ చాలా ఉంటుంది. ఈ పక్కనున్న ఇదే బాయ్ ఫ్రెండ్ నచ్చకపోవచ్చు, ఇదే గర్ల్ ఫ్రెండ్ పోవే నీకన్నా మంచిది రావచ్చు అనిపించచ్చు. బీటెక్లో ఫెయిల్ అయ్యి కష్టపడి పాస్ అయినాడు ఎంటెక్లో టాపర్ అవ్వచ్చు, ఏమో చెప్పలేం. ఏదన్నా కంపెనీ పెట్టి CEO అవ్వచ్చు, ఎవరికి తెలియదు. సో ఇక్కడతో ఎండ్ అయిపోయింది లైఫ్ అని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఎస్పెషల్లీ ఎస్ఆర్ఐటి స్టూడెంట్స్ అస్సలు అనుకోవద్దు. కంటిన్యూస్ సపోర్ట్ మీకు మేమున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. ఇందాక సార్ చెప్పినట్టు కాస్ట్ యువర్ ఓట్ అండ్ ఎంజాయ్ యువర్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.